ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. భారతీయులందరూ, ముఖ్యంగా దక్షిణాత్యులు, అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు చాలా వైభవంగా జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి. మనం మౌలికంగా చాంద్రమానం పాటించే వాళ్ళమైనా చాంద్రమానానికి సౌరమానానికి సమన్వయం చేస్తూ సౌరమానాన్ని అనుసరించి చేసుకునే పండుగలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేటటువంటిది మకర సంక్రాంతి. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంక్రమిస్తాడు. వాటిని తత్సంబంధమైన సంక్రమణంగా చెప్తాం. ధను సంక్రమణం, తులా సంక్రమణం, ఇట్లాంటివి చెప్తాం. కానీ వీటిల్లో ప్రధానంగా ఉండేటటువంటిది మకర సంక్రమణం. అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు. ఇది ఉత్తరాయణ పుణ్యకాలంగా కూడా చెప్తారు. అంటే 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంగా దీని గురించి చెప్తారు. దీనిని మనం అంటే తెలుగు వాళ్ళం చాలా వైభవంగా జరుపుకుంటాం. ఇది ఒక్కరోజు పండగ కాదు. భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము, 4 రోజులు. కనుమ అంటారు తప్పండి, కనుము. భోగి మొదటి రోజు, అంటే ధనుర్మాసంలో చివరి రోజు. సంక్రాంతి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజు. ఆ తరువాత ఈ పండుగ వేడుక అయిన తరువాత మనం పశువులకి, మంది మౌలికంగా వ్యావసాయిక దేశం, అందుకని వ్యవసాయ పనిముట్లు, పశువులు, ఆ పశువుల్ని పాలించేవారు, వీరందరినీ గౌరవించేటటువంటి రోజు కనుమ. ఆ తరువాత కనుము అయిపోయింది గనక ఆ తరువాతి రోజును ముక్కనుము అంటారు. అనేకమైనటువంటి వ్రతాలు, పూజలు మొదలైనవి ప్రారంభించుకునేటటువంటి రోజు. ఎందుకంటే దక్షిణాయనంలో ఏది ప్రారంభించరు. తప్పనిసరి అయినటువంటి వేడుకలు తప్పవు, కానీ ప్రత్యేకంగా ఒక వ్రతం కానీ, ఒక నియమం కానీ, ఏదైనా నోము కానీ మొదలు పెట్టాలంటే ఉత్తరాయణం వచ్చిన తర్వాత సాధారణంగా సావిత్రి గౌరీదేవి నోములు ఇలాంటివన్నీ ప్రారంభించుకునేది ముక్కనుమ రోజు. భోగి అంటే భోగం. భోగి నాడు అందరూ తలంట్లు పోసుకుంటారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, భోగి పళ్ళు పోసుకుంటారు, పేరంటాలు చేసుకుంటారు. చాలామంది ఇప్పుడే బొమ్మలు పెట్టుకుంటారు, బొమ్మల కొలువు తీరుస్తారు. ఇవన్నీ చేసుకుని భోగినాడు ఆనందంగా పిండి వంటలు వీటితో అద్భుతంగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. సంక్రాంతి నాడు దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వచ్చింది. అందుకని ఆనాడు పితృదేవతలను ఆరాధించుకుంటారు. తప్పనిసరిగా దానాలు చేస్తారు. తప్పనిసరిగా దానం చేస్తారు సంక్రాంతికి. ఏమున్నా లేకపోయినా కనీసం ఒక గుమ్మడి పండిస్తే భూమండలాన్ని ఇచ్చినట్టు. ఈనాడు భూమిని పరిపాలించటానికి ఆయన వస్తాడు, బలిచక్రవర్తి. ఆయనకి ప్రీతిపాత్రం దానం కనుక, అందులోనూ భూదానం కనుక భూమండలం అంతా ఇచ్చినట్టు అవుతుంది. గుమ్మడి పండును దానం ఇస్తారు. ఇంకా వస్త్రాలు కానీ మరొకటి కానీ ఎవరికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటే అంత దానాలు చేస్తారు సంక్రాంతి నాడు. ఆ తర్వాత నిన్నట ఎవరైనా పేరంటాలు అవి చేసుకోవడానికి వీలు కాకపోయినా, భోగిపళ్ళు పోసుకోవడానికి వీలు కాకపోయినా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా పూర్తవుతూనే మర్నాడు కనుమ. ముందరే చెప్పాను నేను, మనది వ్యావసాయిక దేశం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంది. పైగా మనం భగవంతుణ్ణి గుళ్ళో ఉన్న విగ్రహంలోనే కాదు సమస్తంలోనూ చూస్తాం. అలా చూసే సందర్భంలో పశువుల్ని, పనిముట్లు, ఎడ్లని, తర్వాత ఎడ్ల బళ్ళని, నాగళ్ళని పూర్వం ఉండేవి. ఈ రోజుల్లో ట్రాక్టర్లు ఉంటేనే వాటిని కూడా ఇవాళ పూజ చేసేటటువంటి పద్ధతి ఉంది. పశువులకి, పక్షులకి ఆహారం పెడతారు. తమ పొలాల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ తమ ఇంట్లోనే అభ్యంగన స్నానం అంటే తలంటు పోసుకోమని భోజనాలు పెట్టి బట్టలు ఇచ్చి పంపిస్తారు. ఇలా 4 రోజులు విస్తరించినటువంటి ఈ పండగ చాలా వైభవంగా ఉంటుంది. ఎందుకు అంటే పంటలు ఇంటికి వస్తాయి, చేతి నిండా సొమ్ము ఉండేటటువంటి రోజులు. తప్పనిసరిగా ఆడపిల్లల్ని
వాళ్ళని కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళని అల్లుళ్ళని పిలిచి మర్యాద చేస్తారు. అందుకే ఇది పెద్ద పండగ. పెద్ద పండగ అంటే 4 రోజులు చేసుకునే పండగ. ఇంకా గట్టిగా చెప్పాలంటే పెద్దల పండగ, పితృదేవతలను ఆరాధించే పండగ, పెద్ద పండగ, పెద్ద ఎత్తున చేసుకుంటాం. సంవత్సరం అంతా ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా తెలుగు వాళ్ళు సంక్రాంతికి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఏదైనా సంపదలో ఏదైనా వాళ్ళ పంటలో ఏదైనా మిగిలితే దానితో నగలు కానీ వస్తువులు కానీ కొనుక్కునే రోజులు ఇవే. కనుక ఇన్ని రకాలుగా ఇది పెద్ద పండగగా పరిగణించబడుతూ ఉంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.